ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ అంటాడు, నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను. హల్లెలూయా. ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ మీరు నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీరు ప్రార్థన చేయడం వలన యేసుక్రీస్తు ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఎవరి కొరకు మనము ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా మీ ఆత్మ ఆ వ్యక్తిలో సమృద్ధిగా ఉండేటట్లు సహాయము చేయి ప్రభువా అని ప్రార్థించాలి. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. దేవుడు చాలా మంచి దేవుడు. అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా చెప్తాడు, ఫిలిప్పీ సంఘమా మీరు దశమ భాగాలు ఇవ్వాలి, ఫిలిప్పీ సంఘమా మీ కృతజ్ఞత కానుకలు ఇవ్వాలి, మీ ప్రతిష్టత అర్పణలు ఇవ్వాలి అని కాకుండా మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, మీరు ప్రార్థన చేయడం వల్ల యేసు క్రీస్తు యొక్క ఆత్మ సమృద్ధిగా నేను పొందుకుంటున్నాను. హల్లెలూయా. ఒక వ్యక్తి ఎవరి కొరకు ప్రార్థన చేస్తాడో ఆ ప్రార్థించేటటువంటి వ్యక్తి యేసు ప్రభు యొక్క ఆత్మను సమృద్ధిగా పొందుకుంటూ ఉంటాడు. ఆ రీతిగా మనం ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. ఒకటి, నేను ప్రార్థించినప్పుడు ఎవరి కొరకు ప్రార్థిస్తానో వారి హృదయములు దేవుని వైపు తిరగాలి. 2, ఎవరి కొరకు నేను ప్రార్థిస్తానో ఆ వ్యక్తికి దేవుని యేసు ప్రభు యొక్క ఆత్మ సమృద్ధిగా పొందాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి ఆత్మని సమృద్ధిగా పొందితే నన్ను గమనించాలి, ఆ వ్యక్తి ఏమవుతాడు? ఆత్మ సమృద్ధిగా పొందితే ఏమవుతాడు? ఆత్మపూర్ణుడవుతాడు. దయచేసి గమనించాలి. నువ్వు ఇది చేయి, నువ్వు అది చేయి అని చెప్పాల్సిన పనే లేదు. ఆ వ్యక్తి ఆత్మపూర్ణుడవుతాడు. ఎందుకంటే ఒక భార్య భర్త కొరకు చేసే ప్రార్థన, ఒక భార్య తన పిల్లల కొరకు భర్త కొరకు చేసే ప్రార్థన ద్వారా వారు దేవుని ఆత్మ సమృద్ధిగా పొందుకుంటూ ఉంటారు. దయచేసి గమనించాలి. నేను నా బిడ్డ కొరకు ఇంత డబ్బు సమకూర్చాలి, అంత డబ్బు సమకూర్చాలి అనేది తల్లిదండ్రులకు ఉంటుంది. తప్పేమీ కాదు. మంచి తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్తులను సంపాదించి పెడతారని బైబిల్ సెలవిస్తా. మంచి తల్లిదండ్రులుగా సంపాదించండి. కాకపోతే బైబిల్ సెలవిస్తుంది, నీ ప్రార్థన ఎవరి కొరకు ప్రార్థిస్తావో వారి మీదికి యేసు క్రీస్తు యొక్క ఆత్మ సమృద్ధిగా నింపబడుతుంది. హల్లెలూయా. ఆ వ్యక్తి ఏమవుతాడంటే నీకు తెలియకుండానే ఆత్మపూర్ణుడవుతాడు. హల్లెలూయా. ఆత్మపూర్ణుడైతే ఆత్మ చెప్పినట్లుగా జీవిస్తూ ఉంటా. ఆయన ఆత్మపూర్ణుడవుతాడు. సార్ నన్ను గమనించాలి. ఆయన ఆత్మపూర్ణుడవుతాడు. శరీర సంబంధమైన కార్యాలన్నీ కూడా ఆ వ్యక్తిలో నుండి ప్రక్కకు వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. ఒక మాట వినండి. ఒక వ్యక్తి హాస్పిటల్కు వెళ్ళాడు. హాస్పిటల్కు వెళ్తే డాక్టర్ గారు ఏమి జబ్బునని, సార్ కడుపు నొప్పి సార్. ఓకే, కడుపు నొప్పి. ఆ ఎండోస్కోపీ పెడతారు, లోపల ట్యూబ్ పెట్టినారు. ఏం లేదే అని అన్నారు. స్కానింగ్ తీసినారు, లేదే. ఇంకొకటి ఎంఆర్ఐ ఏంటేంటివో స్కాన్లు అని తీసి ఏమీ లేదన్నా. ఏమీ లేదు అంటావేం సార్? కడుపు నొప్పి అని. సరే, ఇంకొక స్కాన్ ఉంది, అది తీస్తాను. సరేనా? ఇంకొక స్కాన్ తీస్తే ఏదో ఆయన పొట్టలో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పినారు. ఇన్ఫెక్షన్ ఉంది అన్నారు. పొట్టలోకి ఇన్ఫెక్షన్ ఎట్లా పోయింది? అదేం బస్సు రూట్? అదే బస్సు పోయింది రోడ్లో, కారు పోయింది రోడ్లో, పొట్టలో ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నాడు. అప్పుడు వీడు ఉలిక్కి పడతాడు. పొట్టలో ఇన్ఫెక్షన్ వచ్చిందా సార్? అవును. ఏం చేయాలి సార్? ఏం చేసేది? మందులు తినాలియా? ఎన్ని తినాలి? 4 రోజులు. తినకపోతే పోతావు. ఇన్ఫెక్షన్ అంతా శరీరం అంతా వచ్చి ఏమవుతావు? ఏం మాట్లాడడం లేదు, చచ్చిపోతారు. అవునంటారా కాదంటారా?
ఒక వ్యక్తికి దేవుని ఆత్మ సమృద్ధిగా కలగటానికి ప్రార్థన ఒక్కటే సహాయం చేస్తుంది. నువ్వు ప్రార్థన చేసుకో, దేవుని ఆత్మ సమృద్ధిగా నీ లోపలికి వస్తూ ఉంటుంది. నీవు ఇంకొకరి కొరకు ప్రార్థన చేయి, వారికి దేవుని ఆత్మ సమృద్ధిగా వస్తుంది. నీవు ఆత్మపూర్ణుడవుతావు, ఆ వ్యక్తి ఆత్మపూర్ణుడవుతాడు. ఒక వ్యక్తి ఆత్మపూర్ణుడైతే శరీర సంబంధమైన కార్యములన్నీ వాటంతట అవే వెళ్తాయి. డాక్టర్ గారు ఇన్ఫెక్షన్ వచ్చిన ఈ వ్యక్తిని చెప్తాడు, ఇది ఉదయం తిను, ఇది మధ్యాహ్నం తిను, ఇది రాత్రి తిను. అవునా సార్? ఎప్పుడు తినమంటావు? తినక ముందు ఒకటి, తిన్న తర్వాత ఒకటి, ఏదో చెప్తాడు ఆయన. ఈయన కరెక్ట్గా దాన్ని పాటిస్తూ ఉంటాడు. పాటించిన తర్వాత ఓ 10 రోజుల తర్వాత పోతే డాక్టర్ గారు తిరిగి స్కానింగ్ చేసి, ఇన్ఫెక్షన్ తగ్గిందయ్యా, ఇంకా ట్యాబ్లెట్లు ఇంకా తక్కువ చేసుకో, రోజుకు ఒక్కటి తిను చాలని. ఇన్ఫెక్షన్ తగ్గింది. ఎప్పుడు ఒక వ్యక్తి ఆత్మపూర్ణుడైతాడో శరీర కార్యాలు నీకు తెలియకుండానే నీ నుండి దూరం అయిపోతూ ఉంటాయి. హల్లెలూయా. నీ చెడ్డ స్నేహాలు కూడా దూరం అయిపోతూ ఉంటాయి. నీ పనికిరాని కార్యాలు కూడా దూరం అయిపోతూ ఉంటాయి. ప్రార్థన అంత గొప్ప శక్తి కలిగినటువంటిది. ప్రార్థన వ్యక్తుల హృదయాలను దేవుని వైపు తిప్పుతారు. ప్రార్థన యేసుక్రీస్తు యొక్క ఆ ఆత్మని సమృద్ధిగా మనలో కుమ్మరింపచేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన ఎప్పుడు సంఘంలో ప్రార్థన ఉన్నా వచ్చి కలుసుకోవాలి, ప్రార్థించాలి. దేవుని సన్నిధానంలోకి వచ్చి కూర్చున్న తర్వాత కొంతమంది నోరే తెరవరు, ఏదో ఇసురుకుంటా, దిక్కులు చూసుకుంటా, కోతి పిల్లలాగా అక్కడ ఇక్కడ. దేవుని సన్నిధానంలోకి వచ్చిన తర్వాత నోరు బాగా తెరిచి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. మనకెంత శక్తి ఉందో అంత శక్తిగా దేవుని స్తుతించాలి. నేను మందిరంలోకి వచ్చినప్పటి నుండి మౌనంగా ఉన్నాను, స్తుతిస్తూ ఉంటాను, పాడుతూ ఉంటాను, వాక్యం చెప్తాను, ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నీ నోరు బాగుగా తెరువు, దాన్ని నేను నింపుతాను అన్నాడు ప్రభువు నింపితే సిస్టమే మారిపోతుంది మనిషి జీవితంలో. మౌనంగా కూర్చుంటే ప్రభు ఏం చేస్తాడు? దగ్గరికి వచ్చి అంటాడా? లేదు. పిచ్చోళ్ళు కాకపోతే మీరు ప్రభు చెప్పిన మాటని బాగా గమనించి బాగా నోరు తెరిచి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ప్రభు రాబోతూ ఉన్నాడు. యేసు ప్రభు రావాలని ఎంతమందికి ఆశ? నాకు ఆశ. ఎందుకంటే ఆయన వచ్చేస్తే ఈ దరిద్రపు లోకంలో నుండి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని ఉంది నాకు. అయ్యో, నీ భార్య వచ్చేస్తుంది, ఆమె ఎందుకు రాదు? నీ కొడుకు వచ్చేస్తాడు, నీ కూతుర్లు వచ్చేస్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. వాళ్ళ మీద దేవుని ఆత్మ దేవుడు సమృద్ధిగా కుమ్మరిస్తూ ఉంటాడు. దయచేసి గమనిస్తూ వస్తారు. వాళ్ళు రాకుండా ఎక్కడికి పోతారు? నీకు కూడా అదే నిరీక్షణ ఉండాలి. దయచేసి గమనించాల్సి, నీ ప్రార్థన ద్వారా ఎవరి కొరకు నీవు ప్రార్థిస్తావో నీకు తెలియకుండా, ఆటోమేటిక్గా నీకు తెలియకుండా వాళ్ళ మీద దేవుని ఆత్మ సమృద్ధిగా కుమ్మరించబడుతూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. నేను ఒక సంచి కిరాణా కొట్టుకు తీసుకెళ్ళాను. సార్ 10 కేజీలు గోధుమలు వేయండి అంటే వాడు వాని సంచి అంతా ఎత్తి నా లోపలికి కుమ్మరించాడు. ఏం చేస్తాడు తెలుసా? దేర్ ఇస్ మెజర్, ఒకటి ఉంటుంది, కొలత వేసే పాత్ర ఉంటుంది. దాంట్లో 1, 2, 3, 4 కొలిసేస్తాడు కదా. ఇది నిండేకి ఇట్ విల్ టేక్ సమ్ టైం, కొంత టైం పడుతుంది కదా. అట్లా మనం ప్రార్థిస్తూ ఉంటే ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ చిన్న చిన్నగా నింపబడుతూ ఉంటుంది. అదంటాడు, నేను విశ్వసిస్తున్నా, నేను నిరీక్షిస్తున్నా, మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు ఆత్మ నేను సమృద్ధిగా పొందుచున్నాను. హల్లెలూయా. అందుకని సంఘానికి ప్రభుల వారు చెప్పారు, మీరు చేసుకోండి, స్వస్థపరచబడతారు అన్నారు.
ఒక్కని కోసం ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటే స్వస్థత ఏముంది స్వామి, ఇది పాపరోగంతో ఉన్నాడు కాబట్టి నీవు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ వ్యక్తి లోపలికి ఆత్మ సమృద్ధిగా కుమ్మరించబడుతూ ఉంటుంది. కళ్ళల్లోకి రావాలి, ముక్కులోకి రావాలి, నోట్లోకి రావాలి, చెవిలోకి రావాలి, బుర్రలోకి రావాలి. బొబ్బ ఇది నిండేదానికి చాలా టైం పడుతుంది. జేమ్స్ అన్న అంటాడు, అవును నిండేదానికి చాలా టైము పడుతుంది. విసుక్కునే నిరీక్షణతో ప్రార్థన చేయాలి. ఒకవేళ 2 రోజుల్లో మారిపోవచ్చు, 10 రోజుల్లో మారిపోవచ్చు, 10 సంవత్సరాలు కూడా పట్టచ్చు. అయితే ఆయన అంటాడు, నేను విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఉన్నా, మీ ప్రార్థనల వలన యేసుక్రీస్తు ఆత్మ నేను సమృద్ధిగా పొందుచున్నాను. హల్లెలూయా. మీ ఇంటి ఆయన కొరకు ప్రార్థన చేయండి. మీ ఇంటి ఆయన కొరకు ప్రార్థన చేసి పిలిచి, ఏరా ఆత్మ ఎంత నిండింది నీ లోపల అట్లా అడగద్దండి. దేవుడు నింపుతూ ఉంటాడు. నా నమ్మకం అది. మీ ప్రార్థనలు వ్యర్థం కావు. దేవుడు మీ ప్రార్థనలు వినకుండా పోయే ప్రసక్తే. అట్లని ప్రార్థన మానుకోకూడదు, విసుక్కోకూడదు. అందుకే బైబిల్ చెప్తారు, ఎడతెగకుండా ప్రార్థన చేయండి, విసుక్కోకుండా ప్రార్థన చేయండి. ఎందుకంటే 10 కేజీల గోధుమలు నిండాలంటే వాడు కొలిసి పోయాలా. ప్రభువు కూడా నీ భర్తలో, నీ భార్యలో, నీ పిల్లలలో సమృద్ధి అయిన యేసు క్రీస్తు ఆత్మ నింపాలంటే ఎక్కువ 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 ప్రార్థన చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. నీతో పాటు నీ భర్త ఖచ్చితంగా పరలోకానికి వచ్చేస్తాడు. నీతో పాటు నీ పిల్లలు ఖచ్చితంగా పరలోకానికి వస్తారు. నువ్వు ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ఉంటే వాళ్ళ బలహీనతలు కూడా నీకు కనిపించవు. వాళ్ళు చేసే బలహీనతలు కూడా నీకు కనిపించవు. దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఆత్మతో నింపిన దేవుడు మన అవసరాలను తీర్చడా?